నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్. నంద్యాల తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థిగా తాను టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్లు పోటీ చేస్తున్నామని ఆడబిడ్డగా ఆదరించి ఎంపీగా గెలిపించాలని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. శనివారం నంద్యాల పద్మావతి నగర్లో కాటన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు నేరపాటి నందబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, టీడీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాజకీయ కుటుంబాల నుంచే తాను ఫారూక్లో వచ్చాయని, రాజకీయ వ్యాపారం కాకుండా మా రెండు కుటుంబాలు ప్రజాసేవ చేస్తున్నామని, మా నాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ అభివృద్ధికి అలుపెరగని పోరాటం చేస్తున్నారని విమర్శించారు. తాను వైద్య విద్య పూర్తి చేసి కర్నూలులో డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించి 1000 రూపాయల విలువ గల వైద్య పరీక్షలు నిరుపేదలకు ఉచితంగా అందించానని, గిరిజన గుండెలలో దళిత కాలనీలలో మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన మందులు కూడా పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర బీజేవైఎం కార్యదర్శిగా నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశానని, జిల్లాపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని, తనను ఎంపీగా గెలిపిస్తే నంద్యాల పార్లమెంటు పరిధిలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కృషి చేశారని బైరెడ్డి శబరి అన్నారు. అనంతరం నేరపాటి నందబాబు బంధువులు, మిత్రులు ఎన్ఎండి ఫారూక్, బైరెడ్డి శబరి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ముందుకు పోలేకపోయాను అంతే తప్ప ఇంకేం లేదు. కాబట్టి నాకంటూ ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు, అందరితో కలిసిపోయేదాన్ని. సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా నాన్నగారి గురించి తెలుసు, ఫారూక్ గారి గురించి తెలుసు. ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళే వాళ్ళము మా ఫ్యామిలీస్. కాబట్టి మీరందరూ నా పైన మీ ఇంటి ఆడపిల్ల అనుకొని నాకు మద్దతు తెలిపి మీరందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు.